సాముయేలు ప్రవక్తగా సౌలు రాజుగా ఉండిన రోజులలో బెత్లెహేములో యెష్షయి అనబడే వ్యక్తి ఉన్నాడు. అతనికి 2 కుమార్తెలు, 8 మంది కుమారులు. వారిలో చిన్నవాని పేరు దావీదు. దావీదు తన తండ్రి యొక్క గొర్రెల మందలను కాస్తూ ఉండేవాడు. దావీదు చిన్నతనం నుంచి ధైర్యవంతుడు మరియు బలశాలి. దావీదు గొర్రెలను కాస్తూ ఉన్నప్పుడు ఒకసారి సింహం, మరొకసారి ఎలుగుబంటి వచ్చి గొర్రె పిల్లలను ఎత్తుకొని వెళ్ళినప్పుడు దావీదు వాటిని చంపి వాటి నోటి నుంచి గొర్రె పిల్లలను విడిపించాడు. మరియు దావీదు ఒడిసెతో గురిచూచి కొట్టగల నేర్పరి. అలాగే అతను సితారాను చమత్కారంగా వాయించగలడు. దావీదు వాయించిన వాయిద్యం పేరు హార్ప్. దీనినే సితారా అని తెలుగులోకి అనువదించారు. ఇది ఇలా ఉండగా సౌలు రాజు దేవుని ఆజ్ఞలను పాటించకపోవడంతో దేవుడు అతనిని విసర్జించి వేరొకరిని ఇశ్రాయేలీలకు రాజుగా నియమించాలని అనుకున్నాడు. అప్పుడు దేవుడు ప్రవక్త అయిన సాముయేలుతో, నీవు బెత్లెహేముకు వెళ్లి యెష్షయి కుమారులలో ఒకరిని అభిషేకించమని చెప్పాడు. అప్పుడు ప్రవక్త అయిన సాముయేలు కొమ్మును తైలంతో నింపుకొని యెష్షయి ఇంటికి వెళ్లి యెష్షయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించాడు. తరువాత సామ్యలు యెష్షయి యొక్క కుమారులనందరినీ ఒక్కొక్కరిని పిలిపించుకొని చూశాడు. కాని దేవుడు వారినెవ్వరిని కూడా ఎన్నుకోలేదు. అప్పుడు సామ్యలు యెష్షయితో, నీ కుమారులు అందరూ ఇక్కడే ఉన్నారా అని అడిగాడు. అందుకు యెష్షయి, చిన్నవాడు ఉన్నాడు, వాడు గొర్రెలను కాస్తూ ఉన్నాడు అని చెప్పాడు. అందుకు సామ్యేలు వానిని పిలిపించమని చెప్పాడు. వారు దావీదును తీసుకొని వచ్చారు. దావీదు ఎర్రనివాడు, సుందరుడు, అలాగే చక్కని నేత్రములు గలవాడు. దావీదు వచ్చిన వెంటనే దేవుడు సామ్యేలుతో, నేను కోరుకున్న వాడు ఇతడే, లేచి వానిని అభిషేకించమని చెప్పాడు. అప్పుడు సామ్యేలు తైలపు కొమ్మును తీసుకొని దావీదును అతని సహోదరుల ముందు అభిషేకించాడు. అప్పటి నుంచి దేవుని ఆత్మ దావీదు మీదికి బలంగా వచ్చింది. దేవుని ఆత్మ రాజైన సౌలును విడిచిపెట్టిన తర్వాత దురాత్మ ఒకటి దేవుని యొద్ద నుండి వచ్చి సౌలును పీడిస్తూ ఉండేది. కాబట్టి సౌలు సేవకులు తమ రాజు కొరకు సితారాను వాయించగల ఒక వ్యక్తి కొరకు వెతికారు. అప్పుడు వారు దావీదును కనుగొన్నారు. దావీదు సితారాను వాయించినప్పుడు సౌలు వద్ద నుంచి దురాత్మ వెళ్లిపోయేది. అప్పుడు సౌలుకు దావీదుపై ఇష్టం కలిగి దావీదును తన ఆయుధములు మోయువానిగా నియమించాడు. కొన్ని రోజుల తర్వాత ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీలతో యుద్ధానికి వచ్చారు. అయితే వారిలో గాతువాడైన గొలియాతు అనే వ్యక్తి ఉన్నాడు. ఇతను 6 మూరల జానెడు ఎత్తుగలవాడు. ఈ గొలియాతు వచ్చి ఇశ్రాయేలు సైన్యం ముందు నిలిచి, మీలో ఎవరైనా నన్ను జయిస్తే మేము మీకు దాసులమవుతాము. ఒకవేళ నన్ను జయించిన ఎడల మీరందరూ మాకు దాసులవ్వాలని అన్నాడు. కాని సౌలు సైన్యంలో ఎవరు కూడా అతనితో యుద్ధం చేయడానికి సిద్ధంగా లేరు. అలా సౌలు మరియు అతని సైన్యము భయపడుతూ ఉన్నప్పుడు దావీదు అక్కడికి వచ్చి జరిగిందంతా తెలుసుకొని సౌలు ముందు నిలిచి, నేను అతనితో యుద్ధం చేస్తాను, నన్ను పంపండి అని అన్నాడు. కాని సౌలు దావీదుతో, నువ్వు చిన్నవాడివి, అతను యుద్ధమందు నేర్పరి, నీవు అతనిని జయించలేవు అన్నాడు. అప్పుడు దావీదు సౌలుతో తాను సింహమును ఎలుగుబంటిని చంపిన విషయాన్ని చెప్పి వాటిలాగానే గొలియాతును కూడా చంపుతానని అన్నాడు. అప్పుడు సౌలు సరేనని అతని యుద్ధ వస్త్రములను దావీదుకు తొలగించాడు. కాని దావీదు అవేవి తనకు వాడకలేదని చెప్పి కర్రను పట్టుకొని ఏటిలోనికి వెళ్లి 5 నున్నని రాళ్లను తన చిక్కములో వేసుకొని ఆ ఫిలిస్తీన్ యొద్దకు వెళ్ళాడు. అప్పుడు గొలియాతు బాలుడైన దావీదు అతనికి ఎదురుగా రావడం చూసి అతనితో, కర్ర పట్టుకుని నా యొద్దకు వస్తున్నావే, నేను కుక్కనా అని చెప్పి తన దేవతల పేరిట దావీదును శపించాడు. నా దగ్గరికి రా, నీ మాంసమును ఆకాశ పక్షులకు భూమృగములకు వేస్తాను అన్నాడు. అందుకు దావీదు, దేవుడు నిన్ను నా చేతికి అప్పగించి ఉన్నాడు. ఈ రోజు నేను నిన్ను చంపి నీ తలను తెగవేస్తాను. ఈ రోజు ఫిలిస్తీన్ల కళేబరములను ఆకాశ పక్షులకు భూమృగములకు వేస్తాను. యెహోవా కత్తి చేత ఈట చేతను రక్షించేవాడు కాదని ఈ దండు వారు తెలుసుకుంటారు. యుద్ధం యెహోవాదే, ఆయన మిమ్మును నా చేతికి అప్పగించి ఉన్నాడు అని అన్నాడు. ఆ ఫిలిస్తీయుడు దావీదు వైపు, దావీదు ఆ ఫిలిస్తీని వైపు పరిగెత్తారు. అప్పుడు దావీదు తన సంచిలో నుంచి ఒక రాయిని తీసి వడిసెలో పెట్టి అతన్ని నుదిటిన కొట్టాడు. అప్పుడు అతడు బోర్ల పడిపోయాడు. అప్పుడు దావీదు అతని ఖడ్గంతోనే అతని తలను తెగవేశాడు. అది చూసి ఫిలిస్తీయులందరూ పారిపోయారు. దావీదు గొలియాతు తలను సౌలు వద్దకు తీసుకుని వెళ్ళాడు. సౌలు దావీదు చేసిన పనిని చూసి ఆశ్చర్యపోయి, నీవు ఎవరి కుమారుడివి అని అడిగి తెలుసుకున్నాడు. దావీదు ఫిలిస్తీను జయించిన విషయం తెలుసుకొని స్త్రీలందరూ రాజును ఎదుర్కోవడానికి వచ్చి గాన ప్రతిగానాలు చేస్తూ, సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది శత్రువులను హతం చేశారు అని అన్నారు. అప్పుడు సౌలుకి వారు తనకంటే దావీదును ఎక్కువ వానిగా పొగడటం నచ్చలేదు. ఇప్పుడు ప్రజలు దావీదును నాకంటే గొప్పవానిగా చేస్తున్నారు. ఇక దావీదు నా యొద్ద నుండి తీసుకోవడానికి సింహాసనం మాత్రమే మిగిలింది అని అనుకున్నాడు. కాబట్టి సౌలు అప్పటి నుంచి దావీదుపై విషపు చూపు నిలిపాడు. ఆ తర్వాత సౌలుపైకి దురాత్మ వచ్చినప్పుడు దావీదు అతని ముందు కూర్చొని సితారాను వాయిస్తూ ఉన్నప్పుడు సౌలు దావీదును చంపడానికి 2 సార్లు తన బల్లెంను అతని వైపు విసిరాడు. కాని దావీదు తెలివిగా తప్పించుకున్నాడు.
అటు తర్వాత సౌలు అతని పెద్ద కుమార్తెతో దావీదుకు వివాహం జరిపించి ఆమె ద్వారా దావీదును చంపాలని అనుకున్నాడు. కానీ అతని చిన్న కుమార్తె అయిన మికాలు దావీదును ఇష్టపడినందున సౌలు ఆమెతో దావీదుకు వివాహం జరిపించాడు. కానీ ఆమె సౌలు కోరినట్టుగా దావీదు ప్రాణంను తీయక అతన్ని ప్రేమించింది. దాంతో సౌలు తన కుమారులతో తన సేవకులతో దావీదును చంపమని ఆజ్ఞాపించాడు. కానీ సౌలు యొక్క కుమారుడైన యోనాతాను దావీదుకు మంచి స్నేహితుడు కాబట్టి అతడు దావీదును తప్పించి మరునాడు సౌలుతో మాట్లాడాడు. అప్పుడు సౌలు దావీదుకు ఏ హాని చేయనని చెప్పినందున యోనాతాను దావీదును తిరిగి కోటకు తీసుకుని వచ్చాడు. అప్పుడు సౌలు మళ్ళీ దావీదు పైకి మూడవసారి ఈటను విసిరాడు. దాంతో దావీదు అక్కడి నుంచి పారిపోయి తన ఇంటికి చేరుకున్నాడు. సౌలు దావీదును చంపవలనని తన సేవకులను దావీదు ఇంటికి పంపించాడు. అప్పుడు సౌలు కుమార్తె అయిన మికాలు దావీదును కిటికీ నుంచి తప్పించింది. దావీదు అక్కడి నుంచి పారిపోయి సాముయేలుతో ఈ విషయాన్ని తెలియజేశాడు. అప్పుడు సాముయేలు దావీదును తీసుకొని నయోతుకు వెళ్ళాడు. కొద్ది రోజులకు దావీదు తిరిగి వచ్చి యోనాతానును కలిశాడు. అప్పుడు యోనాతాను దావీదును చేనులో దాచి ఉంచాడు. మరుసటి రోజు అమావాస్య రోజున దావీదు రాజుతో కలిసి భోజనం చేయవలసి ఉంది. కానీ దావీదు అక్కడికి రానందున మరుసటి రోజు సౌలు యోనాతానును పిలిచి దావీదు ఎందుకు రాలేదని అడిగాడు. అందుకు యోనాతాను దావీదు తన కుటుంబంతో కలిసి బలి అర్పించడానికి బెత్లెహేముకు నా వద్ద సెలవు తీసుకుని వెళ్ళాడు అని చెప్పాడు. అందుకు సౌలు కోపగించుకొని దావీదు ప్రాణంతో ఉన్న ఎడల నీకు బదులు అతడు ఈ రాజ్యానికి రాజు అవుతాడు అని అన్నాడు. అందుకు యోనాతాను దావీదు ఏం తప్పు చేశాడు, అతన్ని ఎందుకు చంపాలనుకుంటున్నావు అని అడిగాడు. అందుకు సౌలు కోపంతో యోనాతానును పొడవాలని ఈట విసిరాడు. కానీ యోనాతాను తప్పించుకొని తన తండ్రి దావీదును తప్పక చంపాలనుకుంటున్నాడు అని గ్రహించి చేనులో నుండి దావీదును పంపివేశాడు. అలా దావీదు తన సేవకులతో కలిసి ప్రయాణం చేస్తూ నోబుకు వెళ్ళాడు. అక్కడ అహిమేలెకు యాజకునిగా ఉన్నాడు. దావీదు అహిమేలెకుతో తినడానికి ఏమైనా ఉంటే ఇవ్వమని అడిగాడు. అప్పుడు అహిమేలెకు సమూకపు రొట్టెలు దావీదుకు అతని సేవకులకు ఇచ్చాడు. ఆ తర్వాత దావీదు అహిమేలెకుతో నీ దగ్గర ఏమైనా ఆయుధంలో ఉన్నాయా అని అడిగాడు. అప్పుడు అహిమేలెకు నీవు చంపిన గొలియాతు యొక్క ఖడ్గం ఉందని చెప్పి దానిని దావీదుకు ఇచ్చాడు. అది తీసుకొని దావీదు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సౌలు దావీదును తరుముతూ తిరిగినప్పుడు అతనికి దావీదు అహిమేలెకు వద్దకు వచ్చి వెళ్ళిన విషయం తెలిసింది. అప్పుడు సౌలు అహిమేలెకును పట్టుకొని దావీదును తనకు అప్పగించకుండా అతనిని తప్పించినందుకు సౌలు అక్కడున్న యాజకులందరినీ చంపించేశాడు. అలా సౌలు దావీదు ప్రయాణించిన ప్రతి స్థలానికి దావీదును వెతుక్కుంటూ వెళ్ళాడు. అలాగే దావీదు కూడా తప్పించుకుంటూ ఉన్నాడు. ఒకసారి దావీదు యజ్ఞేద ప్రాంతంలో ఉన్నాడని సౌలుకు తెలిసి సౌలు యజ్ఞేద ప్రాంతంలోని ఒక గుహలోకి దావీదును వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆ గుహలో దావీదు మరియు అతని సేవకులు దాక్కుని ఉన్నారు. అప్పుడు దావీదు సేవకులు దావీదుతో దేవుడు సౌలును నీ చేతికి ఈ రోజు అప్పగించి ఉన్నాడు, అతని చంపేయమని అన్నారు. కానీ దావీదు వారి మాట వ్యతిరేకించి సౌలు పై వస్త్రము యొక్క చెంగును తన కత్తితో కత్తిరించి సౌలు గుహ బయటికి వచ్చినప్పుడు దావీదు ఆ వస్త్రపు చెంగును సౌలుకు చూపించి ఇదిగో ఈరోజు దేవుడు నిన్ను నా చేతికి అప్పగించాడు, కానీ నేను నీకు హాని చేయలేదు, దేవుడు మనకు న్యాయం తీరుస్తాడు అని అన్నాడు. అప్పుడు సౌలు గట్టిగా ఏడ్చి దావీదా నాయన, నాకన్నా నీవే గొప్పవాడివి, నా రాజ్యము దేవుడు నీకు అప్పగించాడన్న విషయం నాకు తెలుసు, అయితే నన్ను నా కుమారులను చంపకు అని ప్రమాణం చేయించుకొని అక్కడి నుండి సౌలు తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొన్ని దినములకు ప్రవక్త అయిన సామ్యూయేలు చనిపోయి రామాలో అతని ఇంటి వద్ద సమాధి చేయబడ్డాడు. అప్పుడు దావీదు బహుగా దుఃఖించాడు. కొంతకాలానికి దావీదు అఖిల మాన్యంలోనికి వెళ్ళాడు. ఈ విషయం తెలిసి సౌలు మళ్ళీ దావీదును చంపడానికి తన సైన్యమును తీసుకుని అక్కడికి వెళ్ళాడు. అలా సౌలు దావీదును వెతుకుతున్నప్పుడు రాత్రి అయినందున అతను మరియు అతని సేవకులందరూ నిద్రపోయారు. అప్పుడు దావీదు అతని సేవకునితో కలిసి సౌలు వద్దకు వెళ్ళి అతని ఈటెను మరియు నీలతిత్తిని తీసుకొని కొండపైకి వెళ్ళి సౌలు యొక్క దాసుడైన అబ్నేరుకు వినబడేలాగున ఇలా అన్నాడు, నీవు రాజుకు సరిగా కాపు కాయలేదు, అందుకు నీవు శిక్షార్హుడివి అని అన్నాడు. ఆ మాటలు విని సౌలు నిద్ర నుండి మేలుకొని దావీదా నాయనా, అది నీవేనా అని అన్నాడు. అందుకు దావీదు రాజా నేనే, కానీ నీవెందుకు నన్ను తరుముచున్నావు, నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు అని అడిగాడు. అప్పుడు సౌలు తనను క్షమించమని కోరాడు. అప్పుడు దావీదు యెహోవా ఈ దినమున నిన్ను నాకు అప్పగించినను, నేను యెహోవా చేత అభిషేకం పొందిన వానిని చంపకపోయినందున ఆయన నా నీతిని నా విశ్వాస్యతను చూచి నాకు ప్రతిఫలం దయచేయునుగాక అన్నాడు. అందుకు సౌలు దావీదా నాయన, నీవు ఆశీర్వాదం పొందుదువుగాక, నీవు ఘనకార్యములు పూనుకొని విజయం నొందుదువుగాక అని దావీదుతో అన్నాడు. అప్పుడు దావీదు తన మార్గమున వెళ్ళిపోయాడు. సౌలు కూడా తన స్థలమునకు తిరిగి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొంతకాలానికి
ఫిలిస్తీన్లతో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో సౌలు మరియు అతని కుమారులు ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు దావీదు సిగ్లాగుకు వచ్చాడు. అప్పుడు దావీదు వద్దకు ఒక అమాలేకీయుడు వచ్చి సౌలు మరియు అతని కుమారులు చంపబడ్డారు అని చెప్పాడు. అలాగే సౌలు కోరిక మేరకు అతని చంపింది నేనే అని కూడా దావీదుతో అన్నాడు. అప్పుడు దావీదు అతనితో, దేవుని చేత అభిషేకించబడిన రాజుని నీవు ఎలా చంపుతావు అని చెప్పి దావీదు తన సేవకునితో అతన్ని చంపించేశాడు. సౌలు మరియు యోనాతాను చనిపోయినందున దావీదు చాలా దుఃఖించాడు. సౌలు మరియు అతని ముగ్గురు కుమారులు యుద్ధంలో చంపబడిన తర్వాత సౌలు యొక్క 4వ కుమారుడైన ఇష్బోషేతును ఇశ్రాయేలీలపై రాజుగా నియమిస్తారు. అలాగే దావీదు కూడా హెబ్రోనులో పరిపాలించడం మొదలుపెట్టాడు. ఇష్బోషేతు యొక్క సైన్యాధిపతులలో బయానా రేకాబు అనే వారు ఉన్నారు. వారు తమ రాజైన ఇష్బోషేతును నిద్రిస్తున్నప్పుడు హతము చేసి అతని తలను దావీదు వద్దకు తీసుకెళ్లారు. కానీ దావీదు వారు చేసిన పనికి వారిని చంపించేశాడు. అప్పటికి దావీదు హెబ్రోనులో 7 సంవత్సరముల 6 నెలల పాటు పరిపాలించాడు. అప్పుడు ఇశ్రాయేలీల పెద్దలందరూ దావీదు వద్దకు వచ్చి తమపై రాజుగా ఉండమని కోరారు. అందుకు దావీదు తాను పొందిన అభిషేకాన్ని గుర్తు చేసుకుని అందుకు అంగీకరించినందున వారు దావీదుకు పట్టాభిషేకం చేశారు. అప్పటి నుంచి దావీదు ఇశ్రాయేలీలందరినీ యెరూషలేము నుండి పరిపాలించడం మొదలుపెట్టాడు. అప్పుడు దావీదు వయసు 37 సంవత్సరములు. దావీదు తన సైన్యములో 30,000 మందిని శూరులను నియమించాడు. కొంతకాలానికి దావీదు అమినాదాబు ఇంట్లో దాచబడిన దేవుని మందసాన్ని తీసుకుని రావడానికి కొత్త బండిని సిద్ధం చేయించి తన సైన్యంను తీసుకుని వెళ్లి మందసమును తీసుకుని వస్తూ ఉంటే నాకోను కళ్ళెము దగ్గర ఎడ్లకాలు జారినందున ఉజ్జానబడే వ్యక్తి దేవుని మందసం కింద పడుతుందేమో అని దానిని పట్టుకున్నాడు. అప్పుడు దేవుడు కోపంతో ఉజ్జాను మొత్తినందున అతడు అక్కడే పడి చనిపోయాడు. ఎందుకంటే మందసమును యాజకులు తప్ప మరి ఎవరు కూడా ముట్టకూడదు. అది చూచి దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పేరెజ్ ఉజ్జా అను పేరు పెట్టాడు. అలాగే దావీదు భయపడి మందసమును ఒబేదెదోము ఇంట్లో ఉంచాడు. ఆ తర్వాత కొంతకాలానికి దావీదు మందసమును ఒబేదెదోము ఇంటి నుండి దావీదు పురమునకు తీసుకుని వస్తున్నప్పుడు దావీదు సంతోషంతో పాటలు పాడుతూ నాట్యం చేస్తూ వస్తూ ఉంటే దావీదు భార్య అయిన మీకాలు దావీదును అలా చూసి మనసులో హీనంగా భావించింది. ఆ తర్వాత దావీదు దేవుని మందసము గుడారములలో ఉండటం ఇష్టపడక దేవుని కొరకు ఒక మందిరం కట్టాలని అనుకున్నాడు. కాని దేవుడు నాతాను ప్రవక్త ద్వారా దావీదు ఈ మందిరాన్ని కట్టకూడదు. దావీదు చనిపోయిన తర్వాత అతని వంశంలో ఒకడు ఈ మందసపు పనిని పూర్తి చేస్తాడు అని దావీదుకు సమాచారం పంపించాడు. అంతేకాకుండా అతని సింహాసనమును స్థిరపరుస్తానని దేవుడు ప్రమాణం చేశాడు. దీనిని బట్టి దావీదు దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాడు. దేవుడు దావీదును అంతకంతకు హెచ్చిస్తూ అతని శత్రువుల రాజులనందరినీ అతని ముందు నిలవకుండా చేశాడు. కొంతకాలానికి దావీదు తన స్నేహితుడైన యోనాతానును జ్ఞాపకం చేసుకుని అతని ఇంటి వారిలో ఎవరైనా ఉంటే వారికి మేలు చేయాలని అనుకుని తన దాసుడైన సీబాతో సౌలు కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉన్నారా అని అడిగాడు. అందుకు అతడు యోనాతాను కుమారుడైన మెఫీబోషెతు లోదెబారులో ఉన్నాడని సమాధానం ఇచ్చాడు. యోనాతాను యుద్ధంలో మరణించినప్పుడు మెఫీబోషెతు యొక్క దాది అతని ప్రాణాలకు కూడా హాని కలగవచ్చని భయపడి అతను తీసుకొని పారిపోతూ ఉన్నప్పుడు మెఫీబోషెతు ఆమె చేతిలో నుండి కింద పడి కాలు విరిగి అతడు కుంటివాడు అయ్యాడు. అప్పుడు అతని వయసు 5 సంవత్సరములు. అతని 2 కాళ్ళు కుంటివి. మెఫీబోషెతును దావీదు పిలిచి సౌలు యొక్క ఆస్తినంతటిని అతనికి ఇచ్చాడు. అలాగే అతనితో కలిసి అతని బల్ల వద్ద ఎప్పటికీ భోజనం చేయమని చెప్పాడు. ఒకరోజు దావీదు ప్రొద్దుగుంకు వేళ రాజనగరి యొక్క మిద్దె మీద నడుస్తూ ఉన్నప్పుడు స్నానం చేస్తున్న ఒక స్త్రీని చూశాడు. ఆమె అందంగా ఉన్నందున దావీదు ఆమె సమాచారాన్ని అడిగి తెలుసుకున్నాడు. ఆమె దావీదు సైనికుడైన ఊరియా యొక్క భార్య. ఆమె పేరు బెత్షెబా. దావీదు ఆమెను పిలిపించి ఆమెతో పాపం చేశాడు. దాంతో ఆమె గర్భవతి అయ్యింది. ఈ విషయం తెలిసి దావీదు ఊరియాని పిలిపించి తన ఇంటికి వెళ్ళమని చెప్పాడు. అతని భార్య గర్భవతి అయ్యిందన్న విషయం తెలిస్తే దావీదు చేసిన పాపం బయటపడుతుందని అతడు అనుకున్నాడు. కానీ ఊరియా మాత్రం తన ఇంటికి వెళ్ళలేదు. అప్పుడు దావీదు తాను చేసిన పాపం బయటపడుతుందని భయపడి తన సైన్యాధిపతి అయిన యోవాబుకు ఉత్తరం ద్వారా ఊరియాను చంపమని తెలియజేశాడు. అప్పుడు యోవాబు ఊరియాను యుద్ధం ఎక్కువగా జరుగుతున్న చోట ఒంటరిగా వదిలేశాడు. దాంతో ఊరియా చంపబడ్డాడు. అప్పుడు దావీదు బెత్షెబాను తనకు భార్యగా చేసుకున్నాడు. దావీదు చేసిన ఈ పాపంలన్నీ విషయమై దేవుడు కోపించి నాతాను ప్రవక్త ద్వారా దావీదుతో నీవు చేసిన పాపానికి నీకు అపాయం రప్పిస్తానని చెప్పాడు. అందువల్ల బెత్షెబాకు పుట్టిన కుమారుడు చనిపోయాడు. తన కుమారుని ప్రాణం తీయవద్దని దావీదు కన్నీటితో దేవుని వేడుకున్నప్పటికీ దేవుడు అతని మాట వినలేదు. ఆ తర్వాత కొంతకాలానికి బెత్షెబాకి 2వ కుమారుడు జన్మించాడు. అతనికి దావీదు సొలొమోను అను పేరు పెట్టాడు. దావీదుకు ఒకే భార్య ద్వారా పుట్టిన అబ్షలోము తామారు అను కుమారుడు కుమార్తె ఉన్నారు. దావీదుకు మరొక భార్య ద్వారా పుట్టిన
పుట్టిన అమ్నోను అను కుమారుడు ఉన్నాడు. ఇతడు అబ్షలోము సహోదరి అయిన తామారును బలవంతం చేశాడు. అప్పుడు తామారు ఏడుస్తూ వెళ్లి ఈ విషయాన్ని అబ్షలోముకు తెలియజేసింది. దాంతో అబ్షలోము అమ్నోనును చంపాలని అనుకొని రాజకుమారులందరినీ పిలిపించి విందు జరిపించి ఆ విందులో అమ్నోనును చంపేశాడు. ఆ తర్వాత కొంతకాలానికి అబ్షలోము దావీదుకు విరోధంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. అతనికి దావీదు యొక్క మంత్రి అయిన అహితోపేలు సహాయం చేశాడు. అబ్షలోము క్రమంగా ప్రజలను తన వైపు మలుపుకున్నాడు. అలాగే అబ్షలోము హెబ్రోను నుండి పరిపాలించడం మొదలుపెట్టాడు. అతడు చేస్తున్న ఈ విషయాలన్నీ దావీదుకు తెలిసినప్పటికీ దావీదు అతన్ని ప్రేమించి అతనికి ఏ హాని చేయలేదు. కొంతకాలానికి అబ్షలోము కంచరగాడిదపై వెళ్తూ ఉన్నప్పుడు అతని తల వెంట్రుకలు ఆ చెట్టు కొమ్మలలో చిక్కి అతడు ఆకాశానికి భూమికి మధ్య వ్రేలాడుతూ ఉన్నాడు. ఈ విషయము యోవాబుకు తెలిసి అతడు 3 బాణములను తీసుకొని అబ్షలోము గుండెకు గురిపెట్టి అతన్ని చంపేశాడు. అప్పుడు ప్రజలు వచ్చి అబ్షలోము కళేబరమును అడవిలో ఒక లోయలో పడేసి దానిపైన రాళ్ల కుప్పను పేర్చారు. ఈ విషయం దావీదుకి తెలిసినప్పుడు దావీదు కలతపడి గుమ్మమునకు పైగానున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచూ సంచరించుచూ నా కుమారుడా అబ్షలోమా, నా కుమారుడా అబ్షలోమా అని కేకలు వేయిచు, అయ్యో నా కుమారుడా, నీ బదులు నేను చనిపోయిన ఎడల ఎంత బాగుండును, నా కుమారుడా అబ్షలోమా అని ఏడ్చాడు. ఆ తర్వాత దావీదు దేవుని మందిరం కొరకు కావలసినవి సమకూర్చి తన కుమారుడైన సొలొమోనుతో, నేను ఎన్నో యుద్ధాలు చేశాను, నా చేతుల్లో రక్తం ఉన్నందున దేవుడు నన్ను మందిరం కట్టకూడదని చెప్పాడు. కాబట్టి దేవుని మందిరము నీవే కట్టమని తన కుమారుడైన సొలొమోనుకు చెప్పాడు. అలాగే దావీదు తాను చనిపోయే ముందు సొలొమోనును రాజుగా నియమించాడు. ఆ తర్వాత దావీదు చనిపోయి దావీదు పట్టణమందు పాతిపెట్టబడ్డాడు. దావీదు 40 సంవత్సరములు పరిపాలించాడు. అందులో హెబ్రోనులో 7 సంవత్సరముల 6 నెలలు ఏలాడు. ఆ తర్వాత పూర్తి ఇశ్రాయేలీలను 33 సంవత్సరములు ఏలాడు. దావీదు తన జీవితమంతా అన్ని విషయములలో దేవుని చిత్తానుసారంగా నడిచాడు. దావీదు తాను ఇష్టానుసారుడైన మనుషుడని దేవుని ద్వారా సాక్ష్యం పొందాడు. దావీదు వ్రాసిన కీర్తనలలో 73 కీర్తనలను కీర్తన గ్రంథంలో చూడవచ్చు.